రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయ్ మాల్యా వాజక విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక యూట్యూబర్ పాడ్కాస్ట్ లో మాల్యా సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్లుగా అర్థమవుతోంది. ప్రస్తుతం అయితే ఇవి సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ప్రజెంట్ తాను దొంగను కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు విజయ్ మాల్యా. నేను దేశం విడిచి పారిపోయానంటే ఒప్పుకుంటా, మరి దొంగతనం అభియోగం ఎందుకు మోపుతున్నారని చెప్పి మాల్యా సంచలన కామెంట్ చేశారు. దొంగతనం అభియోగం ఎందుకు చేస్తున్నారని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతుంది. 2016 మార్చిలో భారత్ విడిచి లండన్ వెళ్ళినటువంటి మాల్యా అదే ఏడాది ఏప్రిల్లో విజయ్ మాల్యా పాస్పోర్ట్ రద్దు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే దేశం విడిచి వెళ్లిన 9 ఏళ్ల తర్వాత తొలిసారి స్పందించడం జరిగింది. ఆర్థిక నేరస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయ్ మాల్యా ముందుగా అనుకున్న విదేశీ పర్యటనలో భాగంగా ఇండియా నుంచి లండన్ వెళ్ళినట్లు మాల్యా పూర్తి వివరాలు క్లారిటీ ఇవ్వడం జరిగింది. బ్యాంకులకు లక్షల కోట్ల ఎగవేతపై మాల్యా స్పందించడం జరిగింది. అయితే మనీ లాండరింగ్ విషయంలోనూ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. అండ్ నగదును చెక్కును నగదుగా మార్చడాన్ని కూడా మనీ లాండరింగ్ అంటారా అని చెప్పి ప్రశ్నించారు. ఆ డబ్బులను తన సొంతానికి విలాసాలకేమైనా వాడుకున్నానని మాల్యా అంటున్నారు. సో తన వ్యాపారాలు పారిశ్రామికవేత్తగా ఎదిగినటువంటి తీరుపై మాట్లాడినటువంటి విజయ్ మాల్యా లాభ నష్టాలకు సంబంధించి సుదీర్ఘంగా తన లైఫ్ స్టోరీ గురించి వివరించడం జరిగింది. కింగ్ ఫిషర్ బ్రాండ్ షేర్లను కూడా బ్యాంకులకు కట్టబెట్టారన్న వాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన 2 కంపెనీలు బ్రాండ్ వాల్యుయేషన్ ఇవ్వగా వాటిని బ్యాంకులకు సమర్పించినట్లు కూడా విజయ్ మాల్యా వెల్లడించారు. తన నివేదికను పరిశీలించి ఫైనాన్స్ మంజూరు చేసినట్లు వివరణ తెలుపుతూ అది మోసం ఎలా అవుతోందని చెప్పి మొదటిసారిగా సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నో ఏళ్లుగా అనుమానం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ మోసమైతే అందులో తన తప్పే ఉందన్న విజయ్ మాల్యా ఎస్బీఐ సహా ఇతర బ్యాంకులకు 9 నుంచి 11 వేల కోట్ల దివాలా ఉంది. దీనిపై లండన్ హైకోర్టులో కూడా మాల్యా అపీల్ చేసుకున్నారు. ఇప్పటి వరకు తనను దోషిగా లేదా నిర్దోషిగా కోర్టు నిర్ధారించలేదని చెప్తున్నారు. అయితే ఇండియాలోని ఈడీ కేసులపై కూడా స్పందిస్తూ బ్యాంకు రుణాలు చెల్లించేందుకు కొంత సమయం అవసరమని చెప్తున్నారు. అయితే నా అభిప్రాయాన్ని ఈడీ పరిగణలోకి తీసుకోలేదు. నేను దొంగన అంటే మాత్రం నేను ఒప్పుకోను. నేను ఒక పారిశ్రామిక దిగ్గజవేత్తనని చెప్తూ ఉన్నారు. తాను దొంగను కాదు అని చెప్పి వివరణ ఇచ్చే ప్రయత్నంలో ఈ ప్రాసెస్ గురించి అంతా వివరంగా వివరించారు. ఒక యూట్యూబర్ పాడ్కాస్ట్లో జరిగింది. ఇప్పుడు విజయ్ మాల్యా చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇటు నేను దేశం విడిచి పారిపోయానంటే ఒప్పుకుంటా, కానీ దొంగని మనీ లాండరింగ్ అంటే మాత్రం నేను అగ్రి చెయ్యను అని చెప్పి యూట్యూబ్ పాడ్కాస్ట్లో వివరంగా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి మా కొలీగ్ రామ్దాసు లైన్లో అందుబాటులో ఉన్నారు, మనతో జాయిన్ అవుతున్నారు. సో ప్రజెంట్ రామ్దాస్ చూస్తున్నాము, విజయ్ మాల్యా చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు? సరిగ్గా 9 సంవత్సరాలు అవుతుంది. భారత్ లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో దాక్కున్నాడు విజయ్ మాల్యా. ప్రముఖ పారిశ్రామికవేత్తగా అప్పటికే భారత్ లో వెలుగు వెలిగాడు. కింగ్ ఫిషర్, అలాగే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, కింగ్ ఫిషర్ బియర్స్ కంపెనీ, దాంతో పాటు అనేక వ్యాపారాలు రియాలిటీ రంగంలో కూడా ఉన్నారు. సో ఆ రకంగా వెలుగు వెలిగిన ఆయన తర్వాత బ్యాంకులను ఎగ్గొట్టి రుణాలు ఎగ్గొట్టిన కేసులో విదేశాలకు పారిపోయిన పరిస్థితి. ఇంకా అయితే ఇప్పుడు ఆయన అంటే ఈ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ ఆర్సీబీ జట్టు ఏదైతే మొన్న కప్ గెలిచిందో దాని తర్వాత విజయ్ మాల్యా పేరు మరొకసారి మారబోగింది. ఆర్సీబీ ఓనర్ గా విజయ్ మాల్యాకి సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు వచ్చింది. లండన్ లో రాజ్ షమాని అనే ఒక యూట్యూబర్ పాడ్కాస్టర్ ఆయన చేసిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఆయన ఒకటే అంటున్నారు, తాను దొంగతనం చేయలేదు, అసలు ఎక్కడ దొంగతనం జరిగిందంటూ రివర్స్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. కానీ తాను మాత్రం దొంగను కాదంటూ తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు తాను భారత్ నుంచి పారిపోయినన్న మాట వాస్తవమే, కానీ దొంగను మాత్రం కాదు అని చెప్తున్నారు. ముందుగా ఉన్న ప్లాన్స్ ప్రకారం 2016లో తాను విదేశాలకు వెళ్ళానని, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే తాను భారత్ ను వీడినట్టుగా విజయ్ మాల్యా పాడ్కాస్ట్ లో చెప్పుకొచ్చారు. ఇక తాను విదేశాలకు వెళ్లే ముందు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇన్ఫార్మ్ చేసినట్లుగా చెప్పి కొన్ని సంచలనమైన కీలకమైన అంశాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా 4 గంటల పాటు జరిగింది పాడ్కాస్ట్. దీంట్లో తనపై వచ్చిన ఆరోపణల గురించి ఆయన ప్రధానంగా స్పందించారు. అలాగే ఈ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పతనం కావచ్చు, భారతదేశానికి తిరిగి వచ్చే ఛాన్సెస్ సంబంధించి విజయ్ మాల్యా అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించారు. ఇక తనకు భారత్ లో న్యాయమైన విచారణకు హామీ ఇస్తే తాను
తిరిగి స్వదేశానికి తిరిగి రావడానికి పరిశీలిస్తానంటూ విజయ్ మాల్యా చెప్పడం ఇక్కడ మనకు ఆసక్తికరంగా మారుతుంది. ప్రధానంగా అంటే భారత్ లో న్యాయమైన విచారణతో పాటు గౌరవప్రదమైన ఉనికి గురించి తనకు హామీ ఇస్తే కనుక, ఖచ్చితమైన హామీ ఇస్తే తాను తిరిగి భారత్ కు రావడం గురించి తీవ్రంగా ఆలోచిస్తానంటూ విజయ్ మాల్యా అంటున్నారు. ద సేమ్ టైం కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆ విమానయాన సంస్థను కాపాడడానికి అవసరమైన ప్లానింగ్ సమర్పించినప్పుడు అప్పుడు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన రిక్వెస్ట్ ని తోసిపుచ్చారని కూడా చెప్పాడు. అదే సమయంలో 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం జరిగినప్పుడు, అంటే ఆ టైంలో ఆర్థిక మాంద్యం కలిగింది. ఆ టైంలో ఎయిర్లైన్స్ ఇబ్బందులకు గురైన మాట వాస్తవం అంటూ ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. సో ఆ రకంగా అంటే 2016లో భారతదేశం నుంచి యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకేకి ఆయన పారిపోయారు. అప్పటి నుంచి ఆయన లండన్ లోనే ఉంటున్నారు. అక్కడి నుంచి రామదాసు అంటే ఈ ఆర్సీబీ జట్టును కూడా ఎందుకు ఆయన దీన్ని సపోర్ట్ చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారా? దానికి సంబంధించి ఏదైనా ఆర్సీబీ జట్టుకు సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు విజయ్ మాల్యా. సో దానికంటే ముందు ప్రధానంగా ఆయన అంటే ఆర్థిక మూలాల గురించి ఎక్కువగా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా తనను ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే 14,000 కోట్లు రికవరీ చేశారు. ఆ 14,000 కోట్లకు సంబంధించి ఇంకా తాను దొంగనేలావుతానంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు మీరు అడిగినట్టుగా ఆర్సీబీ జట్టు గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్సీబీ జట్టులో ముఖ్యంగా ఆ జట్టుకు తాను మొదటి నుంచి ఓనర్ గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఆయన జట్టు కొనుగోలు చేసిన తర్వాత కీలక ఆటగాళ్ళని అయితే తీసుకున్నారు. తర్వాత ఆయనపై ఈ ఆరోపణ రావడం, బ్యాంకులకు ఎగవేతకు సంబంధించి అటు నుంచి లండన్ పారిపోవడం. ఇప్పుడు ఆర్సీబీ జట్టు గెలిచిన తర్వాత దీనికి సంబంధించి అయితే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సంబంధించినటువంటి బుమ్రా లాంటి ఆటగాళ్లు తనకు ఫేవరెట్ ఆటగాళ్ళుగా చెప్తున్నారు. అలాగే ఆర్సీబీ జట్టు తన స్వయం కృషితో తాను ఆ జట్టును తయారు చేశాను, నిర్మించాను. ఆ రకంగా ఆ జట్టు యజమానిగా తనకు గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా అంటే మాల్యా ప్రధానంగా ఒక కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ గా పేరు పొందిన వ్యాపారవేత్త. భారత్ లో 2005లో కింగ్ ఫిషర్ ను లాంచ్ చేశారు. ఆ తర్వాత లగ్జరీ విమానయాన సంస్థలకు అది ప్రసిద్ధి చెందినప్పటికీ తర్వాత కంప్లీట్ గా తప్పుడు స్ట్రాటజీస్ తో వెళ్లారు. అప్పులు పెరిగాయి, అవినీతి ఆరోపణలు పెరిగాయి. త్వరగా 2012 నాటికి అది మూతపడింది. సో అట్లాగే భారతీయ బ్యాంకుల నుంచి సుమారు 9,000 కోట్ల రుణాలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా 2016లో భారత్ నుంచి ఉడాయించారు ఆయన, అంటే లండన్ పారిపోయారు. సో అప్పటి నుంచి మనీ లాండరింగ్ కేసు కూడా నమోదైంది. ఆరోపణలతో సహా అనేక నేరపూర్తి కేసులు, ముఖ్యంగా ఈ ఐడిబిఐ బ్యాంక్ నుంచి 900 కోట్ల రుణం తీసుకున్న ఆరోపణలనే అలాగే ఆయన భారత్ కి అప్పగించాలంటూ భారత ప్రభుత్వం బ్రిటన్ కోరుతుంది. తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ కారణాలతో కూడినవని, తనకు న్యాయమైన విచారణ జరిగితేనే భారత్ కు తిరిగి వస్తానంటూ మాల్యా చెప్తున్న పరిస్థితి. సో అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయి. మాల్యాకి సంబంధించి ఇటు హర్ష్ గోయంకా అనే వ్యాపారవేత్త కూడా మాల్యాకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తం మీద అంటే ఇప్పుడు మాల్యా ఒకటి చెప్తున్నారు, తాను మాత్రం దొంగను కాదు, ఖచ్చితంగా తనకు సంబంధించినటువంటి రుణాల ఎగవేత ఏదైతే ఉందో వాటికి మించి, ఆ పరిమితికి మించి తాను ఇప్పటివరకైతే తన దగ్గర రికవర్ చేసుకోని చెప్తున్న పరిస్థితి. అండ్ ఇంకోటి మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు అంటే ఈ ఆర్సీబీ కప్పు గెలిచిన తర్వాత దీనికి సంబంధించి ఆయన కొంత ఎగ్జైట్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యం మీద అంటే ఈ 18 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ట్రోఫీని ఆర్సీబీ గెలిచిన తర్వాత ఇప్పుడు ఆ టీం మేనేజ్మెంట్ సంబంధించి ఆయన తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నట్టు కనబడుతుంది. తన జీవితానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించడంతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఆర్సీబీని ఎందుకు స్థాపించాల్సి వచ్చిందో కూడా చెప్పారు. దాదాపు అప్పుడు అండ్ ఇంకోటి రామ్దాస్ ఏదైతే మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ మధ్య 2 రోజులుగా వైరల్ అవుతుంది ఆయన మాటలు, నేను విరాళాలు ఇచ్చాను, దేవుడినే నన్ను రక్షిస్తాడు అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మరి ఆ ఆలయాలు ఎక్కడున్నాయి, దేనికోసం ఈ బంగారం కూడా విరాళంగా ఇవ్వటం జరిగింది అనే వివరాలు ఏమైనా ఉన్నాయా? ఆయన అంటే ఆ మాటలు కూడా ప్రస్తావించారు. 4 గంటల పోడ్కాస్ట్ లో చాలా సుదీర్ఘంగా అంశాలు అయితే వెల్లడించారు. ప్రధానంగా ఆర్సీబీ జట్టుకు సంబంధించిన మాటలు మాట్లాడుతున్నాయి. విరాళాలు కూడా ఇచ్చాను, అనేక గుళ్ళు గోపురాలకు విరాళాలు ఇచ్చారన్నట్టు ప్రస్తావించారు. ముఖ్యంగా తిరుపతి బాలాజీ అంశానికి సంబంధించి కూడా ప్రస్తావన చేశారు. ఆ తిరుపతి బాలాజీ తనను కాపాడాలి, తాను అంటే వాస్తవానికి అజ్ఞాత భక్తుల రూపంలో తిరుపతిలో చాలా వరకు విరాళాలు ఇస్తూ ఉంటారు, చాలా వరకు గోప్యంగా ఉంటాయి ఆ వ్యవహారాలన్నీ కూడా, అవన్నీ కూడా బహిర్గతం కావు. కానీ ఇప్పుడు మాల్యా ఆ ప్రస్తావన తీసుకోవడం ద్వారా తాను తిరుపతి హుండీలో కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చినట్లుగా ఆయన పరోక్షంగా చెప్పుకున్నట్టుగా కనబడుతుంది. దాంతో పాటు అనేక గుళ్ళు గోపురాలకు కూడా తాను విరాళాలు ఇచ్చినట్టుగా కూడా పరోక్షంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అంటే ఆ రకంగా అంటే ఇప్పుడు ముఖ్యంగా ఆర్సీబీ జట్టుకు సంబంధించి ఎందుకు కొన్నాడు అనే వ్యూహానికి సంబంధించి కూడా ఒక ప్రస్తావన వచ్చినప్పుడు దాదాపు 1,70,00,000
భారీ అదే మద్యం సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత 1.75 కోట్ల భారీ మద్యం సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఆయన సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జట్టును కొనుగోలు చేశారు. ఆ టైంలో అంటే దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మాల్యా మద్యం వ్యాపారంలో మంచి ముద్ర వేసుకున్న తర్వాత రాయల్ ఛాలెంజ్ బ్రాండ్ ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి కాబట్టి ఆ జట్టును కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నాడు. సో దాని ద్వారా ఒక పెద్ద మార్కెట్ క్రియేట్ చేయాలనుకుంటూ యూనివర్సల్ గా అందరూ తను అభిమానించే క్రికెట్ ను దానికి ఆధారంగా చేసుకున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద చాలా ఇంట్రెస్టింగ్ మాటలైతే మాట్లాడారు విజయ్ మాల్యా. ఆర్సీబీ జట్టు కొనుగోలు సంబంధించి, ఆర్థిక అంశాలకు సంబంధించి, తాను భారత్ కి ఎప్పుడు తిరిగి వస్తున్నా అనే అంశాలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటు ఇంకా అనేకమైన కీలక అంశాలు, తాను గుళ్లకు గోపురాలకు విరాళాలు ఇచ్చిన అంశం కావచ్చు, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి విజయ్ మాల్యా అయితే చాలా కీలకమైన ప్రస్తావనలు తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతోంది. అండ్ అలాగే భారత్ లో వ్యాపారానికి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. పూర్తిగా వ్యాపారం అంతా కూడా కొన్ని పూర్తిగా వ్యాపారాన్ని నడిపిస్తున్నాయనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఆర్సీబీలో తన డ్రీమ్ టీం గురించి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా అంటే ఇక్కడ బుమ్రా కావచ్చు, సూర్యకుమార్ కావచ్చు, పంత్, వీళ్ళంతా కూడా తన డ్రీమ్ టీమ్ గా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఒక్కడే చెప్తున్నారండి, నేను పారిపోయినని అని మాత్రం అంటే ఒప్పుకోను, దొంగ అంటే ఒప్పుకోను, పారిపోయాను కరెక్ట్ కానీ నేను దొంగ అంటే ఒప్పుకునేది లేదంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో 4 గంటల ఈ సుదీర్ఘ పాడ్కాస్ట్ లో అనేక కీలకమైన అంశాలు అయితే వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ప్రస్తుతం ఈ విజయ్ మాల్యా పాడ్కాస్ట్ ఏదైతే ఉందో ఒక ఆసక్తికర చర్చకైతే దాటిస్తుంది. దాదాపు 9 ఏళ్ల తర్వాత దేశాన్ని విడిచిపెట్టిపోయిన మాల్యాకు ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ లో ప్రత్యక్షమవడం, అనేక కీలక అంశాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ప్రస్తుతం ఇదే అంశం అయితే హాట్ టాపిక్ గా మారుతుంది. రైట్ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా విజయ్ మాల్యా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. సంచలనంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యా ఎన్నో ఏళ్లుగా అసలు ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇటు అలిగేషన్స్ కావచ్చు, రకరకాలుగా అనుకున్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఇప్పటికీ కూడా ఏదైతే 2 రోజులుగా వార్తలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరి వర్షన్ వాళ్ళనేది చెప్తూ ఉన్నారు. తను దొంగను కాదని ఒకవైపు వివరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.